హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్ఫైనైట్ విజ్డమ్ తెలుగు. మీకు వినాయకుని గురించి తెలియని ఎన్నో విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన హిందూ ధర్మం ప్రకారం మన 33 కోట్ల దేవతలలో వినాయకుడు ప్రథమ పూజ్యుడు. అంటే మనం ఎటువంటి కార్యక్రమం మొదలుపెట్టినా, ఏ దేవతకు పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించడం మన పూర్వీకుల నుండి వస్తున్నటువంటి ఆచారం. దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే, మహాశివుడు తన కుమారులైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి, వినాయకునికి ఎవరైతే ముల్లోకాలను సందర్శించి మొదటగా కైలాసానికి తిరిగి వస్తారో వారు దేవతల్లోనే ప్రథమ పూజ్యుడు అవుతారని చెప్తారు. అప్పుడు కుమారస్వామి తన వాహనమైనటువంటి నెమలి మీద ముల్లోకాలను సందర్శించడం మొదలు పెడతారు. కానీ వినాయకుడు మాత్రం తన తల్లిదండ్రులైనటువంటి శివుడు, పార్వతీదేవి చుట్టూ 3 సార్లు తిరిగి వారికి నమస్కరిస్తారు. తన బుద్ధి కుశలతలకు వారు ఎంతగానో ఆనందించి వినాయకుడిని ప్రథమ పూజ్యునిగా ఉండాలని వరమిస్తారు. అలాగే కేవలం మన భారతదేశం ఒక్కటే వినాయకుడిని పూజించడం కాదు, ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా వినాయకుడిని ఆరాధించడం జరుగుతుంది. ఉదాహరణకు చైనాలో కుంగ్సిన్ అనే ప్రాంతంలో బుద్ధునికి చెందిన దేవాలయం ఉంది. అందులో ఒక వినాయక ప్రతిమ బయటపడడం జరిగింది. ఇది 531 ఏడీలో చేసిన విగ్రహంగా గుర్తించారు. అలా చైనాలో కూడా వినాయకుని నమ్ముతారు. అలాగే జపాన్లో వినాయకుని కంగితేన్ లేదా వినాయకటేన్ అని పిలుస్తారు. అంతేకాక గత 1000 సంవత్సరాలుగా వినాయకుడిని అక్కడ కొలవడం జరుగుతుంది. గణేశుడి చిత్రం ఇండోనేషియాలో 20,000 రూపాయల నోటు మీద ఉండేది. ఈ నోటును 2008లో ఉపసంహరించుకున్నారు. 85% ముస్లింలు ఉన్న ఈ దేశంలో కూడా పూర్వం గణేశుని ప్రజలు ఎక్కువగా కొలిచేవారు. గణపతి బప్పా మోరియా అని ఎందుకు మనం అందరం నినాదాలు చేస్తాం? గణపతి అనేది అతని యొక్క పేరు. ఇందులో గణ అంటే సమూహం, పతి అంటే దేవుడు అని అర్థం, బప్ప అంటే ఆరాధ్య దైవం లేదా తండ్రి అని అర్థం. ఇంకా మౌర్య అనే పేరు వెనుక ఒక ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. అది ఏంటంటే, మౌర్య అంటే ఒక భక్తుడి పేరు. అతడు ఒక సిద్ధ పురుషుడు. 14వ శతాబ్దంలో జన్మించాడు. అతడు కర్ణాటక నుండి పూణేకు చించువాడ్ అనే గ్రామానికి వలస వెళ్ళి అక్కడ గణేశుని గుడి కట్టాడు. ఆ ఆలయంలోనే అతనికి గణేశుడు సాక్షాత్కరించి 2 వరాలను ప్రసాదించినట్లుగా చెబుతారు. అందులో ఒక వరం, నా పేరు వెనుక నీ పేరు చేర్చి పలుకుతారు అని, ఇంకొక వరం, వాళ్ళ వంశంలో ఎప్పుడూ మగవాళ్లే పుడతారని వరం ఇవ్వడం జరిగింది. అందుకే దానికి గుర్తుగా గణపతి బప్పా మోరియా అని అనడం జరుగుతుంది. 16వ శతాబ్దంలో గణేష చతుర్థి జరుపుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో మరాఠీలను పరిపాలిస్తున్న ఛత్రపతి శివాజీ హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఎంతగానో పోరాటం చేసినటువంటి రాజు. అలాగే హిందువుల ఐక్యతను, వారిలో సోదరభావాన్ని పెంచడానికి వినాయక చవితి ఉత్సవాలు 1630 నుండి 1680 వరకు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆ తరువాత ఛత్రపతి శివాజీకి మొఘలులకి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఛత్రపతి శివాజీ ఘన విజయం సాధించడంతో ఈ వినాయక ఉత్సవాలను రెట్టింపు ఉత్సాహంతో నిర్వహించడం జరిగింది. ఇది తరువాత 2 తరాల వరకు కొనసాగింది. ఇక కొన్నేళ్ల తర్వాత ఈ వినాయక ఉత్సవం చేయడం పేష్వాల్ సామ్రాజ్య రాజులకి దక్కింది. అయితే 1818 సంవత్సరంలో పేష్వాల్ రాజ్యానికి బ్రిటిష్ వారికి మధ్య యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో బ్రిటిష్ చేతిలో పేష్వాల్ రాజ్యం ఓడిపోవడం జరిగింది. ఇక అప్పటి నుంచి బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి ఈ ఉత్సవం ఆచారం వెళ్ళడం జరిగింది. ఆ విధంగా ఘనంగా జరుపుకునే ఆచారం క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే ఈ పండుగ జరుపుకునే సందర్భంలో భారతీయులు ఒక సమూహంగా ఎక్కడ కనిపించినా బ్రిటిష్ వారు వారికి కఠిన శిక్షలు అమలు చేసేవారు. దీనివల్ల ఈ పండుగను ఘనంగా జరుపుకోలేకపోయేవారు. అయితే 1895 ఒక మహత్తర పండుగకు నాంది పలికిన సంవత్సరం. అప్పటి వరకు సాధారణంగా జరుపుకునే ఈ పండుగ ఘనంగా జరుపుకోవడానికి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఆధ్వర్యంలో ప్రజలు బ్రిటిష్ వాళ్ళతో పోరాడారు. తమ హక్కును తిరిగి సంపాదించుకొని ఈ పండుగను ఒక మహాయజ్ఞంగా జరుపుకోవడం పూణే నుండి మొదలుపెట్టారు. స్వయంగా 1893లో పూణేలో బాలగంగాధర్ తిలక్ తొలి గణేష ఉత్సవ మండలిని ఏర్పాటు చేశారు. ఆ మండలిలో వినాయక ఉత్సవాలు 10 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల గురించి తెలిసి పూణే ప్రజలు అందరూ కూడా శనివార వాడకి తరలివచ్చారు.
ఈ మతపూర్వకమైనటువంటి భారీ కార్యక్రమాలను చూసి బ్రిటిష్ వాళ్ళు జోక్యం చేసుకోలేకపోయారు. ఆ తర్వాత క్రమంలో వినాయక ఉత్సవాలు మహారాష్ట్ర రాష్ట్రమంతా పాకింది. సామూహిక పూజలు, హారతి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళారూపంతో హిందూ సమాజాన్ని జాగృతం చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక తాటిపైన తెచ్చింది ఇదే. ఆ తర్వాత 1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా స్వదేశీ ఉద్యమాలకు బాట వేసింది. మన దేశానికి స్వాతంత్రం కల్పించడంలో స్వదేశీ ఉద్యమం కీలక పాత్ర పోషిస్తే, ఆ స్వదేశీ ఉద్యమం విస్తృతం చేయడంలో గణేష ఉత్సవాలు ముఖ్యమైన పాత్రను పోషించాయని చెప్పచ్చు. సాధారణంగా మనం ఏ పండగైనా ఒకరోజు జరుపుకుంటాం. సంక్రాంతి విషయానికి వస్తే భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అని 4 రోజులు జరుపుకుంటాం. ఇక దసరా విషయానికి వస్తే నవరాత్రులు అని 9 రోజులు జరుపుకుంటాం. కానీ వినాయక చవితిని 11 రోజులు జరుపుకుంటాం. దీనికి అనేక కారణాలు ఉన్నా అందులో ఒక కారణం ఏంటంటే, స్వాతంత్ర పోరాటం జరిగేటప్పుడు బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా ఎదిరించాలి అనే దాని గురించి ప్రజలు మాట్లాడుకోవడానికి అవకాశం ఉండేది కాదు. జనం మూకముడిగా కనబడితే వారిని శిక్షించేవారు. కానీ ఈ హిందూ ధర్మానికి సంబంధించిన ఉత్సవాల్లో బ్రిటిష్ వారి ఆధిపత్యం చూపించడం అయ్యేది కాదు. దీన్ని మంచి అవకాశంగా తీసుకొని భారతీయులు వారి వ్యూహాలను చర్చించుకొని అమలు చేయడానికి ఒక మంచి అవకాశంగా వాడుకునేవారు. అలాగే చాలా ఘనంగా వేడుకలు జరుపుకునేవారు కూడా. అలా మొదలైన ఈ ఉత్సవాలు తారస్థాయికి చేరుకున్నాయనే చెప్పచ్చు. ఉదాహరణకు నార్త్ ఇండియాలో ముంబై కావచ్చు, మన హైదరాబాద్ కావచ్చు, గణేషుని పూజించడం, ముఖ్యంగా 11వ రోజున గణేషుని అనిపే విధానం మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచంలోని ఇతర దేశాలకు చాటి చెప్పే విధంగా ఉంటాయి. ఇక పురాణ విషయాలకు వస్తే పార్వతీదేవి ఒక పసుపు ముద్దను చేసి ఆ ప్రతిమకు ప్రాణం పోయడం జరుగుతుంది. దాని నుండి ఉద్భవించిన బాలుడే వినాయకుడు. తన తల్లి అయినటువంటి పార్వతీదేవి తాను స్నానానికి వెళుతుండగా లోపలికి ఎవరిని రానివ్వకుండా చూసుకోమని వినాయకునికి చెబుతుంది. అదే సమయంలో పరమశివుడు అక్కడికి రాగా వినాయకుడు శివుడిని అడ్డుకోవడం జరుగుతుంది. దాంతో కోపోద్రిక్తుడైనటువంటి శివుడు వినాయకునికి మధ్య యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో శివుని త్రిశూలం వల్ల వినాయకుడి తల తెగి కింద పడటం జరుగుతుంది. శివుడు 3వ కన్నుతో ఆ తలని భస్మం చేస్తాడు. అది చూసిన పార్వతీదేవి చాలా ఆగ్రహానికి గురవుతుంది. పార్వతీదేవిని ఎలాగైనా శాంతింపచేయాలనే ప్రయత్నంలో మహాశివుడు తన అనుచరులకు వెళ్ళి మొదటగా ఉత్తరం దిక్కున ఏ జీవి తల కనిపిస్తుందో ఆ తలను పట్టుకురమ్మని చెప్తారు. దాంతో వారికి ఒక ఏనుగు కనిపించగా దాని తలను తీసుకొస్తారు. ఆ తలను అతికించగా వినాయకుడు గజాననుడుగా మారటం జరుగుతుంది. ఇక వినాయకుని తల నరికిన తరువాత అది ఉత్తరాఖండ్లోని ఒక ప్రదేశంలో పడుతుంది. ఆ తల పడిన ప్రాంతమైన గృహాన్ని పాతాళ భువనేశ్వర్ అని పిలుస్తారు. ఈ గుహని మొదటిగా ఆది శంకరాచార్యులు వారు కనిపెట్టడం వల్ల ఈ గృహలోని విగ్రహాన్ని ఆది గణేశుడు అని పిలుస్తారు. గణేష అష్టోత్తర శతనామావళిలో గణేశుడికి 108 పేర్లు ఉన్నాయి. గణేశుడు స్వచ్ఛమైన చైతన్యం మరియు ఎన్నో రకాల లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి. అతన్ని వివిధ లక్షణాల ఆధారంగా అతన్ని అనేక పేర్లతో పిలవడం జరుగుతుంది. ఇక గణేష చతుర్థి నాడు బాగా విందు ఆరగించి విశ్రాంతి తీసుకుంటున్న గణేషుని చూసి చంద్రుడు తన ఆకారాన్ని అపహాస్యం చేయడం జరుగుతుంది. దాంతో పార్వతీదేవి చంద్రుణ్ణి ఈ విధంగా శపిస్తుంది. ఎవరైతే భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు చంద్రుని చూస్తారో వారు నీలాపనిందలకు గురి అవుతారు అని శపిస్తుంది. దాంతో చంద్రుడు పార్వతీదేవిని వినాయకునికి క్షమాపణలు చెప్పి దీనికి శాప విమోచనం ఇవ్వమని కోరగా అప్పుడు పార్వతీదేవి ఇలా చెప్తుంది: ఎవరైతే వినాయక చవితి నాడు వినాయక పూజ చేసి కథను చదివి అక్షింతలు తలపైన వేసుకుంటారో వారు ఎటువంటి నీలాపనిందలకు గురి అవ్వరు అని చెప్తుంది. ఇక ఇప్పటి కాలానికి వస్తే ఎవరి లైఫ్ స్టైల్తో వాళ్ళు చాలా బిజీగా గడిపేస్తున్నారు. అలాంటిది వీధుల్లో అవ్వచ్చు, అపార్ట్మెంట్లో అవ్వచ్చు, ఎక్కడైతే వినాయక మండపం ఉంటుందో అక్కడ పూజ కోసం జనం కలవడం, ఎంతో గొప్పగా ఈ వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా భక్తితో పాటు అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నటువంటి ముఖ్యమైన పండుగే ఈ వినాయక చవితి. మళ్ళీ ఇంకో మంచి కాన్సెప్ట్తో మీట్ అవుదాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.